ఏంటి ఈ పెద్దమ్మ తల్లి ఆలయము విషయం వచ్చినప్పటి నుంచి కూడా మీరు దగ్గర నుండి చూస్తున్నటువంటి పరిస్థితి, అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా ఈ పోరాటం మాకు ఎట్లయిపోయింది అంటే మాకు బాధ కలిగితే అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి బాధ చెప్పుకోవడము. ఇప్పుడు అమ్మవారికే బాధ కలిగింది, అమ్మవారిని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు. ఇంకొకటి అనిత గారు ఎవరైతే ఎంఆర్ఓ గారు ఉన్నారో వారు వాళ్ళ ఒక అధికారము ఎలా నిర్వహించాలనేది ఆమె కూడా తెలియదు. ఎందుకంటే పెద్దమ్మ గుడిని కూల్చేటప్పుడు టెంపుల్ అనేది ఒక ఎండోమెంట్ కిందికి వస్తుంది. టెంపుల్ విగ్రహాన్ని తీసుకెళ్లాలంటే కూడా ఎండోమెంట్కి ఆమె అప్పచెప్పాలి. ఆ టెంపుల్ అనేది విగ్రహాన్ని ఏదైతే అమ్మవారిని తీసుకెళ్ళిందో ఆ టెంపుల్ విగ్రహాన్ని కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పాలి తప్పిస్తే ఎక్కడంటే అక్కడ పెట్టద్దు. అమ్మవారిని అనేది ఒక మున్సిపల్ బండిలో అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్ళి అది కూడా ఫిలిం నగర్లో ఉన్నటువంటి టెంపుల్లో, కట్టమైసమ్మ టెంపుల్లో వాళ్ళకు కూడా ఇంటిమేషన్ లేకుండా పెట్టేసి వెళ్ళిపోయింది. అంటే ఆమెకు ఆ మాత్రం ఇంత జ్ఞానం లేదా? అమ్మవారిని అంటే ఒక డిపార్ట్మెంట్ కూడా ఉంది కదా, ఎండోమెంట్ డిపార్ట్మెంట్. ఎక్కడన్నా గవర్నమెంట్ టెంపుల్ కట్టిందా? ఎక్కడ గవర్నమెంట్ టెంపుల్ కట్టదు. ప్రజలు ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు టెంపుల్ కడతారు. టెంపుల్ కట్టి టెంపుల్ డెవలప్ అయినాక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వస్తుంది, కలెక్షన్ తీసుకుంటుంది. ఆ కలెక్షన్తో ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ వేరే అన్న మతస్థులు ఏదైనా పోవాలనుకుంటే మాత్రం వాళ్ళకి డిస్కౌంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏడుపాయల జాతరను అమ్మవారిది ఏమైనా జాతర ఉందనుకో, 100 రూపాయల టికెట్ ఉంటే 50 రూపాయల టికెట్ అవుతుంది. ఈ వసూళ్ళంతా ఎక్కడి నుంచి చేస్తారంటే ఇందులో దగ్గరికి వెళ్ళి చేస్తారు. టెంపుల్ వాళ్ళు కట్టాలంటే ఇందులో కట్టాలి. ఎవరు జోబులో నుంచి కట్టాలంటే మా జోబులో నుంచి మేము కడతాం. టెంపుల్ అంతా కట్టినాక తీసుకెళ్తారు వీళ్ళు. టెంపుల్ని కట్టేది వీళ్ళకు లేనప్పుడు ఇరగొట్టే అంత ఇది కూడా ఉండదు కదా వీళ్ళకు. ఆ టెంపుల్ ఇప్పటి నుంచి కాదు, దాదాపు మా కమిటీ మెంబర్లు కూడా ఏ బాధ కలిగిన అంటే ఏదైనా మా జీవరాశులకు ఏదైనా, మనుషులకి ఏదైనా, ఇంట్లో వాళ్ళని పుట్టినా, ఆ తర్వాత పెళ్ళిళ్ళైనా ఏది జరిగినా కానీ ఫస్ట్ మా పూజ అనేది అక్కడనే జరుగుతుంది అమ్మవారికి. జరిగినాకనే ఏదైనా మేము స్టార్ట్ చేస్తాం. అలాంటి టెంపుల్ ఇప్పుడు మాకు లేదు, అలాంటి అమ్మవారు మాకు లేదు. సో గత 2 నెలల నుంచి అయితే చాలా బాధాకరంగా ఉంది. ప్రతి ఇంట్లో కూడా అసలు దాదాపు ఒక 100 ఫ్యామిలీలు ఉంటాయి మాకు అక్కడ. ఆ 100 ఫ్యామిలీలు కూడా ఏ పూజా పురస్కారాలు లేకుండా ఉన్నారు. ఇప్పుడు రాబోయేది ఏంది, మాకు పితృమాసం అయిపోయినాక నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. నవరాత్రుల్లో కూడా మేము పోయి అక్కడ పూజ చేసుకుంటాం. ఇప్పుడు అక్కడ పూజ చేసుకోవాలంటే మాకు కోర్టు పర్మిషన్ కావాలి. మా లాయర్ గారు దానికి కూడా ఫైట్ చేస్తున్నారు. 11వ తారీఖు నాడు మాకు డేట్ ఇచ్చారు. మీరు ఆ లీగల్ విషయం అనేది మా లాయర్ గారితో మాట్లాడండి, చెప్తానండి. పాత పెద్దమ్మ తల్లి ఆలయం విషయంలో మనతో పాటు మాట్లాడడానికి లీగల్ అడ్వైజర్ వినోద్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ పాత పెద్దమ్మ తల్లి ఆలయం కూల్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ స్థలం కేటాయిస్తా అని చెప్పేసి అన్న తర్వాత కూడా తిరిగి మళ్ళీ ఈ రోజున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి, వీరి యొక్క ప్రధాన డిమాండ్ ఏంది, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు అనేది వినోద్ గారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి, చెప్పండి ఏంటి ఈరోజు ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ స్థలం కేటాయిస్తామని చెప్పినాక కూడా ఈరోజు ఏంటంటే నెక్స్ట్ వచ్చేది నవరాత్రులు ఉన్నాయి. నవరాత్రులు అది మా యొక్క గ్రామ దేవత. ప్రతి ఒక్క అక్కడ ఉన్న లోకల్ భక్తులు కానీ ఎవరు కానీ అక్కడ ఏమైనా సరే ముందు అమ్మవారికి ఒక నైవేద్యం పెట్టి తర్వాత వాళ్ళు పనులు చేసుకుంటారు. అది పెళ్ళి కానీ చిన్న కార్యం ఏ కార్యమైనా సరే ఒక కొబ్బరికాయ కొట్టి మన హిందూ సంప్రదాయం ప్రకారం అమ్మవారికి మొక్కుకొని తర్వాత వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు. ఇప్పుడు అటువంటి కార్యక్రమం చేసుకోనికే అక్కడ అమ్మవారు లేరు. దానికోసము మనం హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. రిట్ పిటిషన్ నెంబర్ 24287/2025 ద్వారా హైకోర్టు ముందరికి మనము పోవడం జరిగింది. హానరబుల్ హైకోర్టు వచ్చేసి క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చింది. ఏమని, ఆనరబుల్ హైకోర్టు వచ్చేసి క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చింది. టిల్ కంక్లూజన్ ఆఫ్ నెక్స్ట్ అమ్మవారి టెంపుల్ వివాదం తేలే వరకు అమ్మవారి విగ్రహాన్ని భద్రపరచమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చింది. అలాగే గవర్నమెంట్ యొక్క వాదన ఏంటంటే హైకోర్టులో వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇది ఆన్ రికార్డు ఆనరబుల్ హైకోర్టుకి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. షేక్పేట్ తహసీల్దార్ గారు ఆ షేక్పేట్ విలేజ్, అకింపేట్ మండల్ షేక్పేట్ విలేజ్లో 102 సర్వే నెంబర్లో మొత్తం 8 ఎకరాల 3 గుంటలు గవర్నమెంట్ ల్యాండ్ అని వాళ్ళు చెప్తున్నారు. దాంట్లో ఒక 10 గుంటల ల్యాండ్ మన అమ్మవారు ఉన్న సబ్జెక్ట్ ల్యాండ్ వచ్చేసి 10 గుంటలు వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. అది కూడా గవర్నమెంట్ పొజిషన్లో ఉందని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నేను ఒకటే అరదలుస్తున్న గవర్నమెంట్ని, తెలంగాణలో ఉన్న ఆలయాలన్నీ కూడా గవర్నమెంట్ జాగాలే, ఇది కూడా గవర్నమెంట్ జాగానే. కలెక్టర్ గారు ఏమంటారు అంటే ప్రభుత్వము ల్యాండ్ అలాట్ చేసింది, అది ఎవరి పేరు మీద ఇవ్వాలనేది కూడా మాకు క్లారిటీ లేదని చెప్పేసి కూడా కలెక్టర్ అన్నారు. అటువంటి పరిస్థితి కలెక్టర్ గారు అన్నదానికి మేము వివరణ ఇవ్వడం జరిగింది. ఈరోజు మార్నింగ్ వెళ్ళి మా ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా కలెక్టర్ గారికి, మా అసోసియేషన్ ఉంది, ఒక రిజిస్టర్ అసోసియేషన్ ఉంది పాత పెద్దమ్మ తల్లి అసోసియేషన్కి, మీ క్లారిటీ ఇవ్వడానికని మేము ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ అలకేట్ చేస్తే ఆలయ కమిటీకి అలకేట్ చేయండి, లేకపోతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ అలకేట్ చేయండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మవారి విగ్రహం మాత్రం అక్కడ పెట్టాలి, గుడి కట్టాలి. ఎక్కడ కట్టాలని మీ ఉద్దేశం? సేమ్ ప్లేస్ అమ్మవారు ఎక్కడ ఉన్నారో అక్కడనే. ఎందుకంటే ఇప్పుడు గ్రామ దేవతలండి,
ఇక్కడ తీసి అక్కడ పెట్టడానికే అది మాకు సెంటిమెంట్స్ అనేది హిందూ సెంటిమెంట్స్ అవి ఎక్కడ పడితే అక్కడ కట్టడానికే ఉండదు కదా. అర్ధరాత్రి 3 గంటలకు వచ్చి హై హండ్రెడ్ అట్లా తీసుకోవాల్సిన అవసరం ఏముందండి. ఇప్పుడు మాకు పెళ్ళైనా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏం విన్నపం చేయాలనుకుంటున్నారు? సీఎం గారికి రేవంత్ అన్న గారికి ఒకటే విన్నపం చేసుకున్నాము. ఆయన మాకు ఒక అవకాశం కల్పిస్తే ఆయన కలుస్తాము. మా రేవంత్ అన్న దగ్గరికి మ్యాటర్ వెళ్ళిందో లేదో కూడా మాకు తెలియదు. ఆయన అంటే మాకు అభిమానం కూడా ఉంది. చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు, వచ్చిండు, సీఎం అయిండు. మేము కూడా వెనుకబడిన జాతుల నుంచి వచ్చినాము. ఒక యాదవ సోదరులము అందరికి సంబంధించిన గుడి అది. చిన్నప్పటి నుంచి కొబ్బరికాయ కొట్టుకుంటాము, అన్నీ చేస్తాం ఆడ. రేవంత్ అన్న ఒక అపాయింట్మెంట్ ఇస్తే మాకు మీ కమిటీ తరఫున పోతాము, కలుస్తాము. మాకు ప్రభుత్వం మీద ఎటువంటి ద్వేషం లేదు, ఏం లేదండి. ప్రభుత్వం మేము యాంటీ కాదు, ఎవరికి యాంటీ కాదు, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మేము న్యూట్రల్గా మా అమ్మవారి కోసం, హిందూ ధర్మం కోసం కొట్లాడుతున్నాము. మా కమిటీ అందరం రెడీగా ఉన్నాము. రేవంత్ అన్న గారికి మీ మీడియా తరఫున ఒకటే రిక్వెస్ట్, ఇది దయచేసి మీ మీడియా వాళ్ళు రేవంత్ అన్న గారికి చేరేలాగా ఎట్లాగైనా చేయండి. మా కమిటీ వాళ్ళు ఏదైనా టైము డేట్ చెప్తే మేము వెళ్ళి కలుస్తాము, కలిసి మా బాధ చెప్పుకుంటాము. రేవంత్ అన్న గారితో జాగా తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తామండి. అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు అక్కడ ఆలయం ఎన్ని సంవత్సరాలుగా ఉంది? అటు చూసుకుంటాం. ఇది మా తాతల ముత్తాతల నుంచి ఉంది ఆలయం, ఇప్పటిది కాదు. మా తాత ముత్తాతల నుంచి ఉంది. ఆ పొద్దరు సంది కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం పూజలు. మా తాతలు చేసిర్రు, వాళ్ళు పోయినాక మా మామలు చేసిర్రు, మా మామల తర్వాత ఇప్పుడు మేము చేస్తున్నాం. మాకు ఏది చిన్నగా ఏ బాధ వచ్చినా నేను అమ్మవారికి దగ్గరికే పోతాం. మేము కొబ్బరికాయ కొట్టి ఇంత కుంకుమ పసుపు వేసి 4 పువ్వులు పెట్టి మొక్కుకొని వస్తే మాకు మంచిగా అవుతుంది. శుభకార్యాలు, పెళ్ళిళ్ళు కానీ పిల్లలది ఏ ఫంక్షన్లు అయినా మేము అమ్మ దగ్గరికి పోయిందాక వేరే పని చెయ్యం. ఆమె దగ్గరికి పోయి ఆమె దగ్గర చేసినాకనే వేరే. రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తావు నీ తరపున? ఏం చెప్తా అంటే మా గుడి 7 కొలు తీసి ఆడబెట్టాలి, అదే 1000 దండాలు ఆయనకు. మాకు వేరేది ఏది వద్దు. మాకు ఒకవేళ మేము ఆయనతో కలవాలనుకుంటున్నాం, ఆయన కలవాలనుకుంటే మాకు చెప్తే మేము వస్తాం. పున్నం 7 తారీఖు ఉంది, అప్పటి వరకు ఏదో ఒకటి చూపిస్తే ఆయన దయ్య. మేము అమ్మవారికి పూజలు చేసుకోవాలి. ఇప్పుడు నవరాత్రులు ఉన్నాయి, 9 రోజులు పూజలు చేసుకోవాలి. ఆయన పిల్ల జల్ల మంచిగా ఉండని మా గుడి మాకు ఇచ్చేది. అన్న మీరు చెప్పండి. ఈ పాత పెద్దమ్మ తల్లి ఎమ్మెల్యే కాలనీలో ఉన్నప్పుడు ఏ గవర్నమెంట్ కూడా మాకు తెలిసైతే ఇండియాలో ఏ గవర్నమెంట్ కూడా గుడి అధికారికంగా తీసేసినట్టు ఎక్కడా లేదు. హిందువులపైన మొఘల్ కాలము, బ్రిటిష్ కాలంలో జరిగింది తప్ప గుళ్ళపైన దాడి ఈ ప్రస్తుత ఆధునిక కాలంలో రాజ్యాంగం ప్రకారం నడిచే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్లాంటిది జరగలేదు. హిందువుల మనోభావాలని, భక్తి విశ్వాసాలని దృష్టిలో పెట్టుకొని ఏదో తెలుసు తెలియక ఆమె తప్పు చేసేసింది. ఎవరి ఒత్తిళ్ల వల్లనో ఏ రకంగానూ తప్పు చేసేసింది. కానీ ఇది అందరి హిందువుల మనోభావాలని, గుడ్ల పట్ల ఉన్న విశ్వాసాలని, దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని, భక్తిని, మనకు భక్తి విశ్వాసాలు ఉండటం వల్లనే సొసైటీలో రిలేషన్స్ ఉంటాయి. అన్న ఒక విషయం చెప్పండి, మీరు దైవభక్తితో చేస్తున్నటువంటి పోరాటమా, లేకుంటే దైవభక్తి మీద అంటే దేవత మీద భక్తితో చేస్తున్నటువంటి ఈ పోరాటమా, లేకుంటే ఏమైనా పార్టీలు మిమ్మల్ని వెనకుండి ఇట్లా చేయండి అని చెప్పేసి అని అంటున్నారు? లేదన్న, లేదు. అసలు ఎక్కడ కూడా పార్టీలు అన్నవి అసలు ఎక్కడ లేవు. మేము ఏ పార్టీ మాకేం పెట్టలే, మాకు ఎవరు చూపించలే. మాకు అమ్మవారి గురించి మేము ఫైట్ చేస్తున్నాం, కానీ మాకు పార్టీలు అవసరం లేదు. మాకు పార్టీలు అస్సలు అవసరం లేదు. దగ్గరికి కూడా మేము ఇప్పటి వరకు వెళ్ళలేము. కాకపోతే ఇప్పటి వరకు మాకు నమ్మించి మోసం చేశారు. కలెక్టర్ గారు పిలిచారు, నాకు 4 ఆప్షన్స్ ఇస్తున్నాను, మేము గవర్నమెంట్కు మేము పెట్టాలి కాబట్టి పెడుతున్నాం, మీరైతే ఎట్లాగైనా మీకు గుడి కట్టిస్తారని కలెక్టర్ గారు పిలిచి మాకు నమ్మకంగా చెప్పినందుకు మేము ఆగి ఉన్నాము. కాకపోతే ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి, అక్కడ నుంచి ఎటువంటి స్పందన లేదు. కాబట్టి మేము ప్రతి రాజకీయ పార్టీ అధ్యక్షులను కలుస్తాము. ఈ విషయం ప్రతి స్టేట్లో ఉన్న రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ ఎంఐఎంఎం పార్టీ అధ్యక్షులతో పాటు అన్ని రాజకీయ పార్టీ అధ్యక్షులకు ఈ దృష్టికి తీసుకెళ్తాము. అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారికి ఇది తెలిసిందా తెలియలేదా, ఇప్పుడు వాళ్ళనే చెప్పి మాకు గుడి ఎక్కడుందో అక్కడ కట్టియాలని మేము మనం చేస్తున్నాం. ఇది చూస్తున్నాం, పాత పెద్దమ్మ తల్లి ఆలయం ధ్వంసం తర్వాత అక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తానని చెప్పేసి, కాకపోతే కొంచెం దూరంలో ఇస్తానని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు నివేదిక అయితే ఇచ్చారు. అదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి భక్తులు మాత్రం ఎక్కడైతే ఆలయాన్ని కూల్చివేశారో అదే ప్రాంతంలో, అదే స్థలంలో అమ్మవారిని పునఃప్రతిష్ఠింపజేయాలని చెప్పేసి ఈ భక్తుల యొక్క ప్రగాఢ
దృఢ సంకల్పం. ఆ యొక్క సంకల్పం నెరవేరాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి వారి పాత పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ వారు మరియు లీగల్ అడ్వైజర్ అయినటువంటి వినోద్ గారు కూడా అప్పీల్ చేసుకుంటున్న పరిస్థితి. వీరి పక్షాన న్యాయం ఎంతవరకు జరుగుతుందని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరిన్ని అప్డేట్స్ చూస్తూనే ఉండండి. స్టూడియో 18 కెమెరామెన్ రవితో నేను మీ గంగాధర్. నమస్తే.